ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు స్టేటస్: నీ ప్రయత్నం లేక జరిగే కర్మ అయత్న కర్మ. అది నిన్ను బాధించదు. దేహం కదలిక వల్ల జ్ఞాని సహితం ఏవేవో ఆచరిస్తున్నట్లు కనపడుతుంది. సంకల్పము యత్నము లేక కర్మ ఉండునా? అందరికీ సంకల్పాలు ఉన్నవి. కొన్ని బంధహేతువులు, మరికొన్ని ముక్తిహేతువులు. ముక్తిహేతు కర్మలను అలవరుచుకోవాలి అని ఇక్కడ భగవాన్ చెప్తున్నారండి. మనము ఇక్కడ ఎన్నో కర్మలు చేస్తూ ఉంటాము. అంటే లేచినప్పటి నుంచి మనకు ఎన్నో కర్మలు చేస్తున్నాము. అవి చాలా కొన్ని ప్రయత్నం లేని కర్మలు అన్నమాట. అంటే ప్రయత్నం లేకుండా మనము గాలి పీలుస్తున్నాము, మన శరీరంలో గుండె కొట్టుకోవడము, లేకపోతే ఎన్నో మన శరీరంలో జరిగే అన్ని క్రియలకు అక్కడ ఎటువంటి ప్రయత్నం లేదు. ఇవి అన్నీ ఏమంటారు? ఇవి అయత్న కర్మలు అని చెప్తారు. కానీ ఇక్కడ జ్ఞాని మూలంను ఎరిగిన, సత్యంను ఎరిగిన, సహజత్వంలో ఉన్నటువంటి దేహదారి అయి ఉన్నప్పటికీ ఏ విధంగా అయితే అవస్థాత్రయములలో జాగ్రత్త, స్వప్న, సుషుప్తులలో ఒకే జ్ఞానంతో వారు పనిచేస్తూ ఉంటారు. అంటే ఆ జ్ఞానంతో దగ్ధబీజ మనస్సుతో మాట్లాడటం, కర్మలు ఆచరించడం జరుగుతుంది. ఈ అవస్థాత్రయములు ఉన్నాయా లేదా అన్నప్పుడు అది చూపరులకు మాత్రమే, అంటే చూసే వాళ్ళకు మాత్రమే అలా కనపడతాయి. ఆత్మదృష్టిలో, జ్ఞాన దృష్టిలో ఆ జ్ఞానికి అవస్థాత్రయములు ఉన్నా లేనట్లే. కారణం తనకు తానుగా ఎరుకలోనే ఉండటం వలన ఒక తెర మీద ఎటువంటి రకాలు అయినటువంటి బొమ్మలు పడినప్పటికీ అది జాగ్రత్తావస్థ కావచ్చు, స్వప్నం కావచ్చు, నిద్ర కావచ్చు, ఆ దగ్ధబీజ మనసుతోనే వారు ఆ పనులు చేస్తారు. నిత్యం విజృంభిస్తున్న చిత్తవృత్తులే బంధం అని జ్ఞానులకు తెలుసు. సకల వృత్తులు నిశ్శేషంగా దగ్ధమైన చిత్తమునే ముక్తి అంటారు వారు. అంతే తప్ప ముక్తి అని వేరొకటి లేదు అంటారు జ్ఞానులు. సంకల్పం ఉంటేనే కర్మ ఉంటుంది. కర్తని నేను అనుకున్నప్పుడు కర్మ ఉండి తీరుతుంది. నీవు ఎన్ని దేహాలు మార్చుకున్నప్పటికీ కర్తృత్వం విడనాడి ఉండలేము. ముఖ్యంగా ఈ జాగ్రత్త, స్వప్న, సుషుప్తులలో కూడా నువ్వు చూసే, అనుభవించే వస్తు విషయ కర్మలు ఆ వ్యక్తిని బట్టి ఉంటుంది. ఈ జాగ్రత్త అవస్థలో నీ దృష్టి దేహం, సంసారం, ఇతరులు, మంచి చెడు అంటూ, న్యాయం అన్యాయం అంటూ వ్యక్తిత్వంతో నువ్వు ఇక్కడ కర్మలు ఆచరిస్తూ ఉంటావు. అంటే ఆలోచన రావడం ఏంటి? కర్మేంద్రియ, జ్ఞానేంద్రియాలతోటి మనము నడుస్తూ పోతూ ఉంటాము. ఆ పనులు నిర్వహిస్తూ ఉంటాము. ఇదే వ్యక్తిత్వము ఎప్పుడు అయితే స్థూలదేహం విడనాడి సూక్ష్మదేహం అయినటువంటి మనసును పట్టుకొని స్వప్నలోకాలను సృష్టించి అందులో ఎందరినో దర్శించి వారితో సంభాషించి తాను ఊహించినవన్నీ నిజముగా కల అన్న భావన లేకుండా అనుభవిస్తూ ఉంటుంది. స్వప్నావస్థలో కూడా ఈ వ్యక్తిత్వము అక్కడ ఉంది. అక్కడ స్థూలదేహం లేకపోవచ్చు, కానీ అక్కడ వ్యక్తిత్వం అనేది ఉంది. ఈ వ్యక్తిత్వము, ఈ పరిమితత్వము, నేను నాది అనేటువంటి భావన ఈ జాగ్రత్తావస్థలోనూ, స్వప్న దశలోనూ, నిద్ర దశలో కూడా ఉంటుంది. నిద్ర కూడా పతంజలి మహర్షి చెప్పినట్లు అది కూడా ఒక వృత్తి. ఏ విధంగా అయితే జాగ్రత్తావస్థలో
ఇంద్రియ వ్యాపారములతోటి చూడటం, తినటము, అంతఃకరణ చతుష్టయములతో కూడా, అరిషట్ వర్గములతో కూడా సమయాన్ని బట్టి, ఆ దశను బట్టి నీ యొక్క దృష్టిని అనుసరించి ఒకే అహంకారము, ఒకే వ్యక్తిత్వము అక్కడ పలు విధాలుగా ప్రవర్తిస్తూ ఉంటుంది. సంకల్పం లేకుండా కర్మలు ఉండవు కదా, అందరికీ సంకల్పాలు ఉంటాయి. కానీ మనం చేసే కర్మలు బంధం కాకుండా చూసుకోవాలి. మనుషు కలుషితం చేసుకొని కోరికలతో చేసుకునే కర్మలు అక్కడ బంధమై కూర్చుంటాయి. అలా కాక స్వచ్ఛమైన ప్రేమతో, శాంతమైన మనసుతో ఆనందంగా చేసే కర్మలే ముక్తి కర్మలు. ఈ ముక్తి కర్మలు మనస్సుని శుద్ధపరిచి గురువు యొక్క అనుగ్రహంతో మోక్షానికి దారితీస్తుంది. చేస్తున్న పని నిర్మలంగా శ్రద్ధగా చేసుకుంటూ వెళితే అక్కడ చిత్తశుద్ధి కలుగుతుంది. ఈ లోకమంతా ఈశ్వర స్వరూపం అనే భావనతో పనిచేస్తే అది ఈశ్వర సేవ అవుతుంది. ఈ ముక్తిహేతు కర్మలు చేయటం వలన మనము పవిత్రులము అవుతాము. అంటే అక్కడ లోచూపు అంటే లో దృష్టి కలుగుతుంది. ఓం శ్రీ గురుభ్యో నమః. నీ ప్రయత్నము లేక జరిగే కర్మ అయత్న కర్మ, నిన్ను బంధించదు. ఒక్క నిమిషం, నువ్వు ప్రయత్నం లేకుండా కర్మ చేయగలవా? చేయలేను గురుగారు. మరి అంటే కొన్ని కర్మలు ఇప్పుడు గాలి పీల్చడం కానీ, లేకపోతే గాలి పీల్చడం అనేది నిష్కామ కర్మ. నీకు తెలియకుండానే పీలుస్తావు. కర్మ అంటే యాక్టివిటీ. గురువు గారు, నీవు చేసే పనులు కామ్య కర్మలా, నిష్కామ కర్మలా? గురువు గారు, నీవు అనుకుని పీలుస్తున్నావా, అనుకోకుండా పీలుస్తున్నావా? అనుకోకుండా. గురువు గారు, నడవటం ప్రతి అడుగు ఆలోచించే విధము. అవును గురువు గారు. ఆలోచన దేహం వెళ్ళిపోతుంది అక్కడికి. అంటే గతంలో కూడా చెప్పాను, ప్రతి ఒక్కరూ చేసేది అకర్మలేను. అవును గురుగారు. చెయ్యలేరు, కానీ కర్తృత్వం ఉందని అనుకుంటాడు. కర్త ఉందని అనుకుంటాడు, నేను చేస్తున్నానని అనుకుంటాడు. అంతవరకు గురుగారు. ఉన్నదే అందరూ జ్ఞానులమ్మ, అజ్ఞానులు ఎవరూ లేరు. ఈ మాయలో కనపడే ప్రతి ఒక్కరూ కూడా జీవన్ముక్తులే. ఆత్మ లేకుండా జీవుడు ఉండడు. గురువుగారు, జీవుడు లేకపోయినా ఆత్మకు వచ్చిన ఇబ్బంది లేదు. ఆత్మ అంటే వినపడుతుందా? బాగా క్లియర్గా ఉంది గురుగారు, బాగా వినపడతా ఉంది. ఆత్మ అంటే ఉన్నానన్న ఎరుక లేకుండా సృష్టి ఉండదు. కాబట్టి సకర్మ అకర్మ అనేది మాయలో చెప్పుకునే కొంత డిస్టింక్షన్. నిజానికి జీవుడు చేసేవన్నీ అకర్మలే. కర్త లేడు అక్కడ. యాక్చువల్ గా నేను చేస్తున్నాను నువ్వు అనుకున్నప్పటికీ ఆ నేను చూడలేడు అక్కడ. నాకు అన్నా గాలి పీలుస్తున్నావని, నిద్రపోయేటప్పుడు గాలి ఎవరు పీలుస్తున్నారు? నువ్వు పీలుస్తున్నావా? లేదు. నిద్రపోయేటప్పుడు పీల్చడం లేదు, జాగ్రత్తలో పీల్చడం లేదు. నీకు ఆలోచన వచ్చినప్పుడు నేను పీలుస్తున్నాను అనుకుంటాడు. అవును. సుగంధం అని దుర్గంధం అని అంటావు నువ్వు పీలుస్తున్నావు. అవును గురుగారు. అవును. అసలు అందరూ కూడా ఈ మాయలో అకర్మలే చేస్తారు. కర్తృత్వం అనేది లేదు అక్కడ చేయటానికి.
ఉమ్, అనుకుంటున్నావు నేను చేస్తున్నాను. ఉమ్. ఆ నేను ఆలోచన చూడబోతున్నా. గురువు గారు కరెక్ట్. ఆలోచన వచ్చినప్పుడు నేను చేస్తున్నాను అనుకుంటాడు వాడు, అంతే. ఆలోచన ఎవరికో చూడబోతే ఆవిడ లేడు అక్కడ. వాడు లేడు. గురువు గారు. అంటే ఏమిటి? ఈ జీవుణ్ణి, ఈ జగత్తుని, ఈ సృష్టిని నడిపించేది ఒక ఉచిత శక్తి ఉంది. అది నడిపిస్తుంది. వారని ఇన్స్ట్రుమెంట్ ఇన్ ఇట్స్ హ్యాండ్ అట్లా. గురువు గారు. కానీ అది నీకు తెలియని కారణం చేత నేను చేస్తున్నాను అనుకుంటావు. నువ్వేమి చేయలేవు. చదువు మెల్లగా చదువు. నీ ప్రయత్నం లేక జరిగే కర్మ అయత్న కర్మ నిన్ను బంధించదు. దేహం కదలిక వల్ల జ్ఞాని సహితం ఏవేవో ఆచరిస్తున్నట్లు కనపడుతుంది. సంకల్పము యత్నము లేక కర్మ ఉండునా? అందరికీ సంకల్పాలున్నవి. కొన్ని బంధహేతువులు, మరికొన్ని ముక్తిహేతువులు. ముక్తిహేతు కర్మలను అలవర్చుకోవాలి. అమ్మా, ఎన్ని రకాలుగా మనం చెప్పుకున్నా అంటే ఏమిటో తెలియదు. ఆత్మ అంటే ఏమిటో తెలియదు. జీవుడికి తెలిసిందల్లా కోరికలు, బంధాలు, సంసారము, ఇతరులు, జననము, మరణము, ఇవి బాగా తెలుసు. దీని గురించి అడిగితే బుద్ధితో కైలాసం అంటాడు, ఇప్పుడు ఉన్న స్థితిలో పోవాలంటాడు. ఎలా కుదురుతుంది? కాబట్టి ఇవన్నీ కూడా బంధం అనేది ఎవరికో చూడపోతే వాడు లేడు. అసలు విచారిస్తే ఉన్నాడా? లేడు. అంతవరకు దేనికి? ఈ దేహం నాది అంటున్నాం, అది పర్వాలేదు. నాది అని అంటున్నావు అంటే దాని విడిగా ఉన్నట్టేగా. దేహం అయితే చెప్పటం లేదు. నాది అంటున్నానంటే విడిగా ఉంటున్నాను. నేనంటే సరోజమని చెప్పింది లేదు. కాబట్టి కర్త ఉన్నాడేమో చూడు అనేది ఇక్కడ విశేషం. కర్త లేడమ్మా. నువ్వు అనుకుంటున్నావు నేను చేస్తున్నాను. ఆ చేసే నేను ఫౌండ్ టు బి నాన్ ఎగ్జిస్టింగ్, అయినా కర్మ సాగిపోతూనే ఉన్నాయి. నీవు చేస్తున్నట్టుగా అనుకుంటావు, కానీ నీవు చెయ్యవు. నీ చేత చేయించబడుతుంది. పోనీ ఒక పనిముట్టు ఏ విధంగా ప్రవర్తించాలనేది అది డిసైడ్ చేస్తుంది. నీకు సంకల్పం వచ్చింది, ఈ ఆలోచన అదే అంటావు, నో ప్రాబ్లం. ఇక్కడ వచ్చిన సమస్య, నీవు కాని దానితో నీ ఉనికి ఏర్పరచుకున్నావు. నువ్వు ఆత్మమే తెలిసినా తెలియకపోయినా దేవ ధర్మాలు, ఈ ధర్మాలు అనుకుంటున్నావు, అనుకో, నో ప్రాబ్లం. ఇలా విచారిస్తే దేహం లేకపోయినా నేను ఉన్నానంటావు నిద్రలు. ఇప్పుడు కూడా నాది అంటున్నావే తప్ప దేహంతో నువ్వు కలవు ట్రై చేస్తు. కాంటాక్ట్ వచ్చినప్పుడే మంచి చెడు తెలుస్తుంది. కాంటాక్ట్ లేకపోతే తెలియదు. ఎవరు తెలుసుకుంటాడు? ఆత్మకి జీవుడితో సంబంధం లేదు. ఆత్మ జీవుడిని గుర్తించదు. ఆత్మ అంటే కాన్షియస్నెస్. ఈ సోకాల్డ్ మాయాజీవుడు తను తానే గుర్తించలేడు, ఆత్మనే గుర్తిస్తాడు. తన మూలమే తనకి తెలుసుకోలేదు. కాబట్టి
ఈ మాయాజాలం అంతా ఎలా తీసుకోవాలి అంటే, నేను దేహం అనేవాడు ఉన్నాడేమో చూడు, ఉమ్, విచారించు. ఉమ్, అనుగ్రహం చేత ఇది లేదను ఉన్నది జ్ఞానం అని అది ప్రకాశిస్తూనే ఉంది. ఉమ్, దానికి ఎన్నో పేర్లు పెట్టారు. శ్రద్ధ అని, గురువు అని, భగవంతుడని, ఆత్మ అని. ఆ గురువుగారు. అవును. చివరికి ఏమిటి, నేను ఉన్నాను అనే ఎరుకే నీ స్వరూపం. ఐయామ్ ఈజ్ యువర్ స్వరూప. నీ స్వరూపమే ఆయామైనప్పుడు భగవంతుడిది కూడా ఆయామేగా, ఆ గురువు. అవును. ఉమ్, జగత్తుది కూడా ఆయామేగా. మరి ఉమ్, సోహం భావన అన్నారు, అదే నేను. ఐయామ్ దట్ ఐయామ్. I am that I am. ఉమ్, ఎన్ని రకాలుగా మనం మాయలో చెప్పుకున్నప్పటికీ ఐయామ్ అంటే అహం స్ఫురణ, ఉమ్, జ్ఞానం. అది ఆ గురువుగారు. ఉమ్, ఎప్పుడైతే ఐయామ్ దిస్ అండ్ దట్ అంటూ ఒక ఆలోచన వచ్చిందో ఉమ్, ఉమ్, కులానికి దూరమైనట్టుగా ఉంటాం, దూరంగా ఉంటాం. ఉమ్, ఆ గురువుగారు. ఎప్పుడైనా ఉమ్, నీ నీడ ఉమ్, నీకు దూరం అవుతుందా, లేదు గురువుగారు. ఉమ్, భౌతికంగానే తీసుకో. అవును. లేదు, నువ్వు నాకు ఎక్కడికి పోతే అక్కడ నీ వెంబడే ఉంటుంది నీడ. వెంబడే ఉంటుంది. అవును గురువుగారు. ఉమ్, సూర్యోదయం అవుతుంటే మెల్లమెల్లిగా పెద్ద అవుతుంది. నెత్తి మీద ఉన్నప్పుడు ఎండ నీ నీడే కనపడదు. ఉమ్, ఉమ్, నిజంగా అవును గురువుగారు. ఉమ్, ఉమ్, నీడను బట్టి చెప్పొచ్చు టైం ఎంత అయిందో. అవును. ఆ సండైల్ అంటే అదే. ఏమ్మా? ఆ గురువుగారు. ఉమ్, కాబట్టి అకర్మలు సకర్మలు మాయలో చెప్పుకునే మాటలని. ఉమ్, జ్ఞాని మాత్రమే అకర్మలు చేస్తాడు. అసలు జ్ఞాని అజ్ఞాని వాళ్ళు లేరమ్మా, ఇది గుర్తుపెట్టుకో. ఉమ్, ఉన్నది జ్ఞానము. ఆ జ్ఞానం అనుగ్రహంతో ప్రకాశించినప్పుడు మాయలో చెప్పుకుంటున్నావు ఆయన జ్ఞాని అని. అది ఇప్పుడు కూడా నీలో ప్రకాశిస్తూనే ఉంది. ఉమ్, కాకపోతే నువ్వు ప్రవర్తనలేవు, నువ్వు గుర్తించలేవు. ఉమ్, ఏమ్మా? ఉమ్, ఇంద్రియాలు పనిచేస్తున్నాయి అంటే జ్ఞానం ఉండాలి. నిద్రిస్తున్నావు, తింటున్నావు, తిరుగుతున్నావు, గ్రహిస్తున్నావు, బుద్ధి ఉన్నది అంటే జ్ఞానం ఉండాలిగా. అవును గురువుగారు. ఉమ్, అదే మాట అంటారు మహర్షి, బుద్ధి సూక్ష్మతే ఆత్మస్థితి. ఉమ్, ఒక జనశక్తిని ఆవరించిన చైతన్యమే బుద్ధి అన్నారు ఉమ్, కృపారహస్యం. ఉమ్, ఆ గురువుగారు. ఉమ్, యాక్చువల్ గా ఈ అహంకారము జడ చేతనముల కలయిక. ఉమ్, నిజంగా కలవదమ్మా, అది కలయిక అంటే కలిసినట్లుగా అనిపిస్తుంది, ఉమ్, కలవదు. అందుకనే నాది అంటుంది. ఎప్పుడైనా ఈ అహంకారము, ఈ వ్యక్తిత్వము, నేనే ఈ దేహము అంటూ దేహంతో నిద్రపోతుందా, దేహంతో పనులు చేస్తుందా, ఉమ్, చూడు. ఉమ్, అసలు కలవదు. ఉమ్, నువ్వు ఎంతైనా ప్రయత్నించి. ఉమ్, అందరూ నిద్రపోతారుగా. ఆ గురువుగారు. అవును. మరి నిద్రపోతుంటే దేహస్ఫురంతో పోతున్నావా? ఉహు. అక్కడ దేహస్ఫురణ లేదు కదా అక్కడ. మరి ఏం తల్లి అవును. చెప్పు, చదువు ఇంకోసారి. సరోజు ఇంకేమన్నా యాడ్ చేస్తుందో చెప్తాను. నీ ప్రయత్నం లేక జరిగే కర్మ అయత్న కర్మ నిన్ను బంధించదు. దేహం కదలిక వల్ల జ్ఞాని సైతం ఏవేవో ఆచరిస్తున్నట్లు కనబడుతుంది. సంకల్పము యత్నము లేక కర్మ ఉండునా? అందరికీ సంకల్పాలున్నవి. కొన్ని బంధహేతువులు, మరికొన్ని ముక్తిహేతువులు.
ముక్తిహేతు కర్మలను అలవర్చుకోవాలి. ఇక్కడ అలవరుచుకోవడం బాగానే ఉంది. ముక్తి అంటే ఏమిటి ఉమ్, తెలియాలిగా. ముక్తి అంటే తెలియాలి. తెలియదు. ఉమ్, ఒక స్థితి ఒకడు ఉన్నట్టు జీవుడికి తెలియదు. ఉమ్, స్వర్గం అంటాడు, నరకం అంటాడు, కైలాసం అంటాడు, ఇవే ఉన్నాయి అనుకుంటాడు. ఉమ్, భగవంతుడిని ఊహిస్తాడు, ఎక్కడో పైన ఉన్నాడు, మంచుతో కైలాసం అంటాడు. ఉమ్. మన మతాలు కూడా అలాగే ఉన్నాయి కొద్ది. అవును గురువుగారు. కాబట్టి ఇవన్నీ కూడా మా భావనలకే పరిమితం, ఉమ్, ఊహలకి పరిమితం. ఉమ్, అందుకనే ఈ అహంకారమే ఒక ఫ్యాంటమ్ అన్నారు, ఉనికి లేదు. ఆ గురువుగారు. ఆ ఉనికి లేని దానికే ఇన్ని శాస్త్రాలు, ఇన్ని బోధన. నువ్వు ఎన్ని రకాలుగా చెప్పుకున్నా స్వరూప జ్ఞానము దానంతటది ప్రకాశిస్తేనే తప్ప వేరు మార్గము లేదు. అలవర్చుకోవాలి, ఇది చెయ్యాలి, బంధహేతు కాకుండా ఉండాలి, ఒక హేతు, ఇవన్నీ కూడా క్లారిఫికేషన్స్ తప్ప ఒక ఇన్స్ట్రుమెంట్ కి చెబుతున్నావు. ఇవన్నీ నువ్వు ఏ పని చేసినా దేన్ని అంటుకోకుండా చేయమని పాప ఇన్స్ట్రుమెంట్ చేస్తూనే ఉంది, దేన్ని అంటుకోదు. ఈ అహంకారం అనేది నాన్ ఎగ్జిస్ట్, లేదది. పనిచేస్తున్నప్పుడు ఉన్నట్టుగా కనపడుతుంది, దేహాన్ని కదిలిస్తుంది, ప్రయాణాలు చేసేట్టు చూస్తుంది, ఒక కళలో చేసినట్టు చేస్తుంటాం. ఇప్పుడు కళ చూసుకోవాలి అంటున్నావు కదా. అవును గురుగారు. కళలో ఎన్నో ప్రదేశాలు చూస్తావు, తిరుగుతావు, మాట్లాడుతావు. ఇవన్నీ కూడా ఎవరు చేస్తున్నారు? ఈ మాయనే చేస్తుంది. అంటే అది ఆత్మ కాదు, పూర్తిగా ఇది జడమైన దేహము కాదు. అయినా దేహ పరిమాణంతో అది ఉంటుంది. నేనంటే ఈ వ్యక్తిని, నేనంటే దేహము. అందుకని ఒక్క విచారంతోనే, వైరాగ్యంతోనే ఇది నిశ్చలత్వానికి వస్తుంది. నువ్వు ఎన్నైనా ఆలోచించు, ఎన్నైనా నేర్చుకో, తీరా చూడబోతే దేహము గాని, సంసారము గాని, జగత్తు గాని ఒక్కటి కూడా ఉన్నట్టు చెప్పము నీకు. ఈ పరోక్ష జ్ఞానంలో ఇలా ఉందని నువ్వు అనుకుంటావే తప్ప అవి చెప్పు. కాలికి దెబ్బ తగిలితే నువ్వు చెబుతున్నావా? కాలు చెబుతుందా? లేదు గురుగారు, దేహం చెప్పచ్చు. బంధము చేత నీవు బాధపడతావు. ఎందుకంటే కాబట్టి బంధహేతువా భోగహేతువా అనేది అలవరుచుకోవడం అనేది నీ చేతుల్లో లేదు. నీలో వైరాగ్యాన్ని తీసుకొస్తుంది. నీవు అసలు పుట్టలేదని గ్రహించమంటుంటే దేహము నేనంటే ఉపయోగం ఏంటి? బోధలన్నీ మాయలో చెప్పుకునేవేమో. మౌనానికి రావటానికి వృత్తిరాహిత్యం కాబట్టి ఎందుకు కావాలి? నీ ఆలోచన నీకు అడ్డు కాదు. నిజంగా అడ్డు అనేది అడ్డు కాదు. ఒకటే నేను అన్యత్వాన్ని చూస్తున్నప్పుడేమో ఆత్మతో కలిసి తన మూలం తెలుసుకోలేదు. ఆత్మ విడిగా ప్రకాశించినప్పుడు
జీవభావనతో ఒక సృష్టి ఉంది, దేహం ఉందని ఆత్మ కూడా తెలుసుకో. చాలా విచిత్రంగా ఆత్మస్థితిని ముక్త స్థితి అని ఎందుకు అన్నారు? ఉన్నదే అది కాదు. ఈ రెండుకి అంటే దేహాత్మ బుద్ధికి, స్వరూప జ్ఞానానికి, లేదా ఈ సృష్టికి, సత్యానికి కనెక్షన్ లేదమ్మా. రాకపోకలు లేవని మహర్షి చాలా స్పష్టంగా చెప్పాడు. సరోజ ఇంకేమైనా ఉందా? అంటే ఇక్కడ జ్ఞాని చేసే కర్మలు అక్కడ జ్ఞానం ముందుండి చేస్తుంది కదా గురువు గారు అక్కడ. అమ్మా కర్మలు ఇద్దరికీ కామను. అదే కర్మ కర్తృత్వంతో చేస్తున్నాడా, మూలం ప్రకాశించి చేస్తున్నాడా అనేది పాయింట్. అదే సత్యం ఎరిగి తాను దేహము కాదు దేహిని నేనంటే జ్ఞానము అనేది అనుగ్రహంతో ప్రకాశించిన తర్వాత చేసేవన్నీ అకర్మలు అవుతాయి. అది మాయలో చెప్పుకునే ఒక తీరి. ఆ దృష్టిలో అందరూ అకర్మలే చేస్తారు. వ్యక్తిత్వమే లేదు అక్కడ. అందరూ జ్ఞానులే, అందరూ జీవన్ముక్తులే. ఎందుకని ఉన్నదే జ్ఞానం కాబట్టి. కాబట్టి నిరాశ చెందటానికి అవకాశం లేదు. నాకు తెలియటం లేదు, నువ్వు అనుకునే జ్ఞానికి కూడా అట్లా తెలియలే. ఆయన ఎంతో సాధన చేశాడు, సమాధిలో ఉన్నాడు, తెలుసుకున్నాడు అని చెప్పి ప్రచారం చేస్తూ ఉంటారు. అటువంటిది ఏంటి? ఒక అనుగ్రహంతో అది ప్రకాశిస్తుంది. సో తన అనుభవాన్ని చెప్పడానికి ఆ మనస్సు అక్కడ లేదు, తెర చూడకూడదు. కాబట్టి జ్ఞానులు అజ్ఞానులు, స్త్రీలని పురుషుడని, న్యాయమని అన్యాయమని, బంధమని మోక్షమంటూ ఏది లేదు. ఉన్నది ఎరుక, ఉన్నది కాన్షియస్నెస్. అంతవరకే తీసుకో చాలు. ఏనాయనా రవి? గురుగారు చెప్పు నాయన, ఇంకేమైనా ఉంటే. అంటే ఈ కర్మలు కూడా ఇవన్నీ అంటే మనము ఎంత విచారించినా కూడా అంటే నేను చేస్తున్నాను దాని వల్ల ఎంతో కొంత అది రిజల్ట్స్ ప్రతికూలమైన అనుకూలమైన యొక్క ప్రభావం ఖచ్చితంగా ఉంటున్నట్టుంది గురువు గారు. లేని వాడికి ప్రభావం ఏంటి? తెర మీద ఎన్ని బొమ్మలు పడ్డా తెర ఏమైనా చిరిగిపోతుందా? అగ్నికి దహించబడుతుందా? లేదు కదా. లేదు. నేను అంటే తెర, నేను అంటే జ్ఞానం. నువ్వు ఎన్ని కర్మలు చేసినా ఆత్మకి పుట్టుక లేదు, మరణము లేదు. నువ్వు దేహం నీ పుట్టుక అనుకుంటున్నావు, నానా కష్టాలు పడుతున్నాను అనుకుంటున్నావు. కష్టాలు పడుతున్నా అనుకునేవాడు ఉన్నాడేమో చూడుకొని. ఎప్పుడైనా దేహం చెప్తుందా నేను కష్టపడుతున్నానని? మనము ఎన్ని మాటలు చెప్పుకున్నప్పటికీ సత్యము అందించేది కాదు ఈ మాయ. ఉన్నది ఎరుకే, లేనిది అన్యత్వం, లేనిది సృష్టి, లేనిది జనన మరణాలు. వ్యక్తిత్వంతో మోక్షం పొందటం కాదని ఆయన అసలు వ్యక్తిత్వమే లేదు. ఆది నుంచి అహంకారము తృణీకరించబడింది, జీవాత్మ భావన లేదని చెప్పారుగా. అవును.
మరి లేనివాడు తెలుసుకోవడం ఏంటి? ఉమ్. అని తెలుసుకుంటాడు. గురుగారు చెప్పమ్మా. ఇక్కడ కామ్య కర్మలు నిష్కామ కర్మలు అన్నారు కదా. కామ్య కర్మలు అంటే మనం ఫలితం ఆశించి చేసేవే కదా గురుగారు. నువ్వైనా జ్ఞాని అయినా ఇద్దరు కర్మలు ఆచరిస్తారు. కర్మలో ఏది ఉంటే అది వస్తుంది. నీకు ఆలోచన రూపేణ వస్తుంది, ఆయన కూడా ఆలోచన రూపేణ వచ్చి చేస్తూ ఉంటాడు. కర్త లేకుండా చేస్తున్నాడు అనిపిస్తుంది. నువ్వు అంతే, నువ్వు మూలంలో ఉంటే ఫలితం ఆశించి చేసేది కామ్య కర్మ కదా. ఫలం ఆశించి అంటున్నావు. కర్మ ప్రభావం ఇద్దరి మీద ఉంటుంది. అనుభవించవలసింది జ్ఞానికి అజ్ఞానికి కామన్. జ్ఞానైనా అజ్ఞానైనా ఇట్ ఈస్ హయ్యర్ పవర్ దట్ డస్ ఎవ్రీథింగ్. గురుగారు నీకు మూలము తెలియదు కాబట్టి కోరికలతో చేస్తున్నావు అనుకుంటున్నావు. అవునండి. మూలము తెలుసు, మూలము ప్రకాశించింది కాబట్టి దేంతో డీలింగ్ చేయడానికి అనుమతిస్తుంటాడు. అయినా కానీ ఒకటే తేడా రెండింటికి. మూలము తెలియక అహంకారము ప్రవర్తిల్లుతూ ఉంటే వ్యక్తిత్వంతో చేస్తున్నాడు అనుకుంటాం. అవునండి. మూలము ప్రకాశించిన తర్వాత ఈ వ్యక్తిత్వం అన్న పేరు ఉండదు, కర్త అన్న పేరు ఉండదు. ఆ కర్మలు ప్రార్థన ప్రకారం సాగిపోతూ ఉంటాయి. ఇద్దరికీ కామనే. నీకు ఆలోచన వచ్చి కర్మలు ఆచరిస్తావు, దేహత్వబుద్ధి లేకుండా కర్మలు ఆచరిస్తారు. ఇద్దరు ఒకటే. ఎందుకని? ఈ రెండుని ఆపరేట్ చేసేది జ్ఞానమే కాబట్టి. నువ్వు చెప్పుకోవడానికి కర్త లేని కర్మలు అంటావు. కర్త లేని కర్మలు మూలం తెలిసినప్పుడు కర్త ఉండడు, అక్కడ సాగిపోతూ ఉంటావు. నువ్వు కషం నిద్రపోతున్నావు, ఎవరు పిలుస్తున్నారు? కానీ కర్త లేని కర్మేగా. అవునండి. ఇప్పుడు కూడా అదేగా. ఆ మాట కూడా మార్చి చెప్పారుగా. భగవంతుడే గాలి పీలుస్తున్నాడు, నువ్వు కాదు పొమ్మన్నాడు. నువ్వు ఆలోచించి గాలి పీలుస్తావా? చెప్పు. ఆలోచించి అడిగేస్తావా? నీవు చేసేటువంటి యాక్టివిటీస్ కూడా ఆ హయ్యర్ పవరే చేస్తుందని అర్థం. ఎప్పుడు తినాలి, ఎప్పుడు వెళ్ళాలి, ఏం చెయ్యాలి అనేది. ఎవ్రీథింగ్ ఇస్ ప్రోగ్రామ్డ్. నువ్వు బాధ ఎందుకు పడతావు? మూలము తెలియక. గురువుగారు, మూలము ప్రకాశించుతున్నప్పటికీ నీవు కర్తృత్వం వల్ల వ్యక్తి అనుకుంటున్నావు కాబట్టి దుఃఖానికి పోయినా. అనుకరణతో అది ప్రకాశించింది అనుకో, రమణ మనిషికి నీకు భేదం లేదు. కర్మలు కామనం, బంధాలు ఏమి ఉండవు. నాన్న రవి, ఏదో ఆలోచిస్తున్నావు అని చెప్పలే? లేదు లేదు గురువు గారు. చెప్పు. అంటే అదే మూలము తెలియకపోయినా నీ సహజత్వము నా గురువు చెప్పండి. ఒక్క నిమిషం. మూలం ఇద్దరికీ తెలియదు. గురువు లేనటువంటి అహంకారానికి తెలియదు మూలం. నువ్వు దేవనుకుంటున్నావు, మహర్షి దేవనుకుంటున్నావు. నువ్వు దేహం కాదు, మహర్షి దేహం కాదు. నువ్వు ఆత్మే, మహర్షి ఆత్మే. మూలము తెలియటం అనే పదంలో వ్యక్తిత్వంతో తెలుసుకున్నాడేమో అనుకుంటున్నావు. పొరపాటు. అలా ఉండదు, అలా ఉండదు. స్వరూప జ్ఞాన ప్రకాశంలో జీవుడే కనపడ్డు, అహంకారం ఉండదు,
దేహాదులు ఉండవు, సృష్టి ఉండవు. మరి తెలిసేది ఆత్మ. అందుకనే ద రియలైజేషన్ ఈజ్ ఫర్ ది సెల్ఫ్, బై ది సెల్ఫ్ టు ఇట్ సెల్ఫ్, నాట్ టు ది జీవ. ఇండివిడ్యువల్ రియలైజేషన్ ఉండదు ఉండదు ఉండదు. ఉంటుంది అనుకోబట్టి నువ్వు జ్ఞాని అజ్ఞాని అంటున్నావు. ఏమైనా అర్థమవుతుంది? అర్థమవుతుంది. అంటే వ్యక్తిగా ఉండి తెలుసుకోలేడు. వ్యక్తిగా తెలుసుకున్నాడని అనుకుంటున్నాము మహర్షిని కానీ శంకరుని కానీ. అలా కుదరదు. నేను చూస్తున్నాను అన్నావు, ఆ చూచే నేను పరోక్ష జ్ఞానము ఆత్మేను, ఆత్మజ్ఞానమేను. చూడకపోతే తను తాను ఉంటుంది. వెరీ సింపుల్. నాకు ఆత్మజ్ఞానం కాలేదని ఎందుకు అనుకుంటున్నావు? వ్యక్తిత్వంతో ఆత్మను తెలుసుకోవాలనుకుంటున్నావు, దాన్ని ఆబ్జెక్టిఫై చేయాలనుకుంటున్నావు. దేహాన్ని, సంసారాన్ని, ప్రదేశాలు చూసినట్టుగా ఆత్మను కూడా చూడాలనుకుంటున్నావు. అది కుదరని పని. ఎందుకని? ఆత్మకు అన్యంగా ఏమీ లేదు. అందుకనే చూచే నేను ఉన్నాడేమో చూడమంటాడు. అదే నేను ఎవరన్నా. దేహం నాహం కోహం సోహం అని మనం విచారం చేశాం గతంలో కూడా. అవును గురు, నిషేధిస్తున్నా దేహం నేను కాదు అని. అంటే ఏది ఇప్పటికీ తెలుసు నువ్వు దేహం కాదండి. యు ఆర్ వెరీ కంఫర్టబుల్ వితౌట్ ది బాడీ కాన్షియస్నెస్, యువర్ డీప్ స్లీప్. అట్లాగే స్వప్నావస్థలో కూడా పూర్తిగానే ఉన్నావు. ఏదో కళ్ళకంటున్నావు, నీ దేహం కనపడదు. కాబట్టి అందరూ అకర్మలే చేస్తారు. మూలం ప్రకాశించిన స్థితిలో దేహం ఇంకా ఉంటుంది కాబట్టి వాళ్ళు చేసేది అకర్మలు ఉన్నట్టుగా తీసుకుంటుంది. ఫ్యాన్ కరెంట్ అయిపోయింది, కరెంట్ పోయింది, ఫ్యాన్ తిరుగుతూ ఉంది. ఫ్యాన్ తిరుగుతూ ఉన్నా ఏమనుకుంటావు? కరెంట్ లేకపోయినా తిరుగుతుంటే అని అనుకుంటావా లేదా? కరెంట్ లేకపోతే తిరగటం కాదు అక్కడ. ఏ కర్మ ప్రభావంతో అది తిరుగుతుందో అది ఆగిపోయినా ఆ మొమెంట్ ఎందుకు తిరుగుతుంది. అట్లా తిరిగేది 1950 దాకా మహర్షి యొక్క బాడీ. చూసే వాళ్ళకి తిరుగుతుందని అనుకుంటున్నారు ఫ్యాన్. అదే. కాబట్టి ఎందుకు ఎక్కడ ప్రకాశిస్తుంది, ఎందుకు ప్రకాశించనేది నోబడీ కెన్ సే ది ఆన్సర్. ఎవరు చెప్పలేరు. ఉన్నది మాత్రం జ్ఞానము, లేనిది జీవుడు, జగత్తు, ఈశ్వరుడు. ఇవి ఉన్నట్టుగా కనపడతాయి. ఒక కల్లో కనపడ్డాడు. మహర్షి ఎంత చెప్పినా, జాగ్రత్త అవస్థ నుంచి కళని మేల్కో మేల్కో అని చెప్పినా నీ చేతుల్లో లేదు. అది ప్రకాశించాలి. దాన్ని అనుగ్రహం. గురుగారు, ఇంకేమైనా డౌట్లు ఉన్నాయా? లేదు. సకర్మలు, అకర్మలు అంటే భగవాన్ అసలు కర్తురాజ్ఞయ ప్రాప్తతే ఫలం కర్మ కింపరం కర్మ జడం అంటున్నారు కదా గురువు గారు. కర్మ నిజమే. కర్మలు జడము, కర్త అనేవాడు లేడు. ఎట్లా ఆత్మని ప్రకాశింప చెయ్యగలిగిన ఎరుక అసలు లేదు ఇక్కడ మాయలో. కర్మల వల్ల కానీ, యజ్ఞయాగాదుల వల్ల కానీ, పవిత్ర గ్రంథ పఠనం వల్ల కానీ అది ప్రకాశించదు. మళ్ళీ మౌనంగా ఉంటే ప్రకాశిస్తుందా?
అది కుదరదు. చెప్పుకోవడం ఇవన్నీ కర్మ ప్రభావం అని చెప్పుకుంటారు. అసలు కర్త లేడు, చెప్పుకుంటే కర్మ ఎవరికి ఉంది? అవును. కర్త లేకపోతే ఇంక చేసేవాడు లేడుగా అక్కడ. కర్మలు చేసేవాడు. కాబట్టి అహంకారం అనేది ఒక అభూత కల్పన, ఒక ఫ్యాంటమ్, ఒక పిశాచం. దానికైన సిద్ధాంతాలు, థియరీలు, బోధలు, మార్గాలు, బోధలు కూడా మాయే మరి. ఆత్మన బోధించేది కాదు, అది అనుభవయోగ్యం. సూచించేది కూడా కాదు. గురువు గారు. అవును. కాబట్టి ఏ విధంగా తీసుకోవాలి మనం? నీ చేతుల్లో ఏమీ లేదు, ఏమీ లేదని తెలుసుకోవడమే సాధన అండ్ శరణాగతి. నీకు ఇష్టం ఉన్నా లేకుండా కర్మలు ఆచరిస్తున్నావా లేదా? ఇష్టం లేని పనులు చేస్తున్నావా లేదా? అవును. ఇష్టం లేకపోయినా కష్టమైన పనులు కూడా చేస్తున్నావుగా. ఎవరు చేస్తున్నారు? హయ్యర్ పవర్ చేస్తున్నారు. అవును. అనుకున్నా అనుకోకపోయినా అది ఇంకా నన్ను నడిపించి తీరుతుంది అన్న. ఉన్నది తెచ్చుకున్నది నడవాల్సిందే. అసలు యాక్చువల్ గా తెచ్చుకున్నది నేను అనుకుంటున్నావు. గురువు అసలు గారు. జీవితం లేదంటే కర్మ ఎక్కడ ఉంది? అసలు అది కూడా అదే, అందుకే కర్మ జడం అసలు ఉనికే లేదంటున్నాడు కదా. నీ దృష్టి అంతర్ముఖం అయినప్పుడు సృష్టి ఎగిరిపోతుంది. అవును. తర్వాత కనపడితే కనపడింది, నీ నేచర్ ఏంటో తేలిపోతుంది అక్కడ. అసలు ఒక క్షణం ఆలోచన లేకుండా ఉంటేనే అసలు ఏమి దాని వేటి గురించి ప్రసక్తి లేకుండా అక్కడ ఉన్నానని ఎరుక మాత్రమే ఉంటుంది నాయన. గురువు గారు. దాన్ని నువ్వు గుర్తుపెట్టడం కాదు, ఆ ప్రకాశంలో ఇప్పుడు నువ్వు గుర్తించేది ఎగిరిపోతుంది. కాబట్టి అల్టిమేట్ గా ఇట్ ఈస్ ది గ్రేస్ దట్ ఫంక్షన్స్. ఇట్ ఈస్ ది అనుగ్రహం దట్ డస్ ఎవ్రీథింగ్. ఇట్ ఈస్ హయ్యర్ పవర్ దట్ టేక్స్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. నువ్వు అనుకుంటావు నా ప్రయత్నం లేకపోతే ఏం చెయ్యాలి, ఏం చెయ్యాలి. నువ్వు అనుకోవడం సహజం. ఎందుకని? ఆత్మబుద్ధి